హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 'అనుకోని పరిణయం' 5వ భాగం వినేద్దాం. ఉదయం టీవీ సౌండ్ విని లేచింది హిమ. గుడ్ మార్నింగ్ అన్నాడు. హిమ చూసి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయి టిఫిన్‌కి రెడీ చేసి బెడ్రూమ్‌లో కూర్చుంది. నైట్ తినలేదా? అలానే ఉంది అన్నాడు. హిమ ఏం మాట్లాడలేదు. నేను ఇక్కడ అడుగుతున్నాను అన్నాడు. నాకు తినాలని అనిపించలేదు అంది. సరే ఇప్పుడు ఫ్రెష్ అయ్యావు కదా వెళ్ళి తిను అన్నాడు. తర్వాత తింటానులే అంది. ఏమైంది అలా ఉన్నావు? నిన్న నైట్ నుంచి అన్నాడు. ఏమీ లేదు అంది ముభావంగా. అరే అన్నిటికీ ఏమీ లేదంటావ్, మరి అలా ఉన్నావ్ అన్నాడు. నాకు తెలుసు ఎప్పుడేం తినాలో అంది కోపంగా. మళ్ళీ మొదటికే వచ్చావు కదా, నిన్నటి వరకు బానే ఉన్నావుగా, ఈలోపు ఏమైంది అన్నాడు కోపంగా. ఏమీ లేదు అంది. ఏమీ లేకుండా ఎలా ఉంటుంది అన్నాడు కోపంగా. నా మీద నీ అధికారం చూపిస్తున్నావేంటి? నీకు ఏ రైట్సు లేవు. అసలు అనవసరంగా ఇన్ని రోజులు నీతో మాట్లాడి తప్పు చేశా. రూమ్మేట్స్ లానే అన్నావు కదా, అలానే ఉన్నాను, ఉంటాను. నీకు నచ్చిన వాళ్ళని తెచ్చుకో, వాళ్ళ మీదే చూపించుకో నీ అధికారాలని, నీ ప్రేమల్ని. నా దగ్గర కాదు అంది కోపంగా. పిచ్చా? నీకు నేనెవరిని తీసుకొచ్చాను ఇంటికి? మొన్న అడిగావు చెప్పా కదా, కావాలంటే మీ అత్తని అడుగు అన్నాడు కోపంగా. ఎవరికి తెలుసు నీలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయని? అర్థం చేసుకుంటావేమో అని అనుకున్నాను కానీ అని ఏడ్చేసింది బాధగా. ఇప్పుడు నువ్వు ఏడ్చే అంతా నేనేం చేశాను అని రెట్టించాడు గొంతు. పోనీలేని ఊరుకుంటుంటే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకేం తక్కువ చేశా? సరిగ్గా చూసుకోలేదా? లేకుంటే నిన్ను టార్చర్ పెట్టానా? అయినా నేను నెత్తి మీద పెట్టుకున్నాను కదా అని నాదే తప్పు అంటూ పక్కనున్న ఫ్లవర్ వాజ్ని కింద విసిరికొట్టాడు. ఉమా ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంది. జై డోరు గట్టిగా వేసి వెళ్ళిపోయాడు. హిమ ఏడుస్తూ పడుకుంది. జై కాసేపటికొచ్చి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హిమ పగిలిన గాజు పెంకులు తీసి క్లీన్ చేసి బాల్కనీలో కూర్చుంది. వేరే జాబ్ చూసుకోవాలి, డిపెండ్ కాకుండా ఉంటే నా మీద అడిగే హక్కే లేదు కదా అని ఆలోచింపసాగింది. హిమ మనసులో రోజంతా అదే ఆలోచన. తినకుండా అలానే ఆలోచిస్తూ పడుకుంది. సాయంత్రానికి జై వచ్చాడు. హిమతో మాట్లాడలేదు. ఎందుకిలా చేస్తుందని ఆలోచించసాగాడు. ఎవరినో తీసుకొచ్చానన్నట్టు అంటుంది. ఏమైందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. హాల్లో పడుకుని టీవీ చూడసాగాడు. హిమ కిచెన్లో వంట చేస్తుంది. వంటయ్యాక హిమ వెళ్ళి పడుకుంది. జై కూడా అలానే టీవీ చూస్తూ నిద్రపోయాడు. తెల్లవారుగానే హిమకి మెలకువ వచ్చింది. జై సోఫాలోనే పడుకున్నాడు. నైట్ చేసిన ఫుడ్ అలానే ఉంది. హిమ ఫ్రెష్ అయి కాఫీ కలుపుకొని తాగి పక్క రూంలో ఉన్న వస్తువులన్నీ క్లీన్ చేయసాగింది. జై లేచి ఫ్రెష్ అయి వెళ్ళిపోయాడు. అలా నెల రోజులు గడిచిపోయింది. జై హిమతో మాట్లాడలేదు. హిమ కూడా జైని మాట్లాడించే ప్రయత్నమూ చేయలేదు. జై వచ్చే టైంకి అన్ని పనులు చేసి తిని పక్క రూంలో పడుకునేది. జై కూడా తన పని తాను చేసుకునేవాడు. కానీ జరిగిన గొడవ ఇద్దరికీ సర్దుకుపోదామనుకున్న లోపల అహం అడ్డొచ్చేది. ఒకరోజు మధ్యాహ్నం హిమకి మెసేజ్ చేశాడు జై. సారీ, ఆ రోజు నేను అలా కోపంగా మాట్లాడకుండా ఉండాల్సింది అని. హిమ చూసి రిప్లై ఇవ్వలేదు. నా మైండ్ పనిచేయటం లేదు, నువ్విలా ఉంటే ప్లీజ్ అని పెట్టాడు. ఈసారి హిమ మెసేజ్ చూడలేదు. ఇంతలో జైకి శరణ్య నుండి కాల్ వచ్చింది. కట్ చేశాడు. మళ్ళీ చేసింది. చెప్పు అన్నాడు. ఎలా ఉన్నావు సంజయ్ అంది శరణ్య. గుడ్ అన్నాడు. ఆ రోజు సాయంత్రం చేశాను, నువ్వు ఫోన్ తీయలేదు. అసలు మాట్లాడవేమో అనుకున్నా అంది. అదంతా వదిలే, ఎందుకు కాల్ చేసి చెప్పు అన్నాడు. వచ్చే వారం సీమంతం ఉంది. మన వాళ్ళందరూ వస్తున్నారు, నువ్వు రావాలి. మీ వైఫ్ని తీసుకొని రా సంజయ్ అంది. చూద్దాం అన్నాడు. అందరూ వస్తున్నారు, నువ్వు వస్తే బాగుంటుంది కదా అంది. నాకంత ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు కదా అంది. ప్లీజ్ శరణ్య, నాకు రావాలని లేదు. అయినా నన్ను పిలవాలని నువ్వెలా అనుకుంటున్నావో తెలియట్లేదు. ఎంత చండాలంగా ఉందో తెలుసా అన్నాడు. అది నాకు తెలుసు. నువ్వొక్కసారి వస్తే నా ప్రాబ్లం అర్థమవుతుంది అంది. సరే, నేను తర్వాత చేస్తాను అని పెట్టేశాడు. శరణ్య నెంబర్ చూశాడు. మిస్ లవ్ అని సేవ్ చేశాడు. అప్పట్లో 2 రోజుల ముందు చేసింది అంటే ఆ రోజు సాయంత్రం నేను పడుకుని ఉన్నాను. ఒకవేళ హిమ ఈ నెంబర్ ఫోటో చూసి అలా అనుకుందేమో అనుకున్నాడు. మళ్ళీ అయినా నా ఫోన్ ఎందుకు చూస్తుందిలే అని అనుకున్నాడు. లేకపోతే ఎవరినైనా తీసుకొచ్చుకో అని ఎందుకంటుంది? ఆ రోజు క్లీన్ చేస్తూ ఛార్జింగ్ దగ్గరే ఉన్నది ఖచ్చితంగా చూసుంటుంది అని తల పట్టుకున్నాడు. జై నైట్ తొందరగా ఇంటికెళ్ళాడు. హిమతో మాట్లాడడానికి ట్రై చేశాడు. హిమ చూసి చూడనట్టు ఉండసాగింది. ఒకవేళ శరణ్య ఫోన్ చేయడం చూసి అలా ఉందేమో. అడిగితే మళ్ళీ ఆ రీజన్ కాకపోతే అసలు విషయం చెప్పాల్సొస్తుంది అనుకుంటూ కిచెన్ దగ్గరికెళ్ళాడు. కిచెన్ గుమ్మం దగ్గర హిమకి దారి ఇవ్వకుండా తనకి అడ్డుగా అటూ ఇటూ జరగసాగాడు నవ్వుతూ. హిమ కోపంగా చూసి అలాగే నిలబడింది. ప్లీజ్, సారీ చెప్పా కదా, ఇద్దరి తప్పు ఉన్నా నేనే నీకు సారీ చెప్తున్నాను కదా అన్నాడు. అంత అవసరం లేదు అంది. ప్లీజ్, నాకేదో గిల్టీగా ఉంది అన్నాడు. హో, అవునా? దీనికే గిల్టీగా ఉందా? మరి పెళ్ళయ్యాక కూడా కొంతమందితో మాట్లాడుతున్నావు కదా,
అది గిల్టీగా లేదా? నేనెవరితో మాట్లాడా? అన్నాడు అయోమయంగా. నిన్ను ఇవన్నీ అడగాల్సిన అవసరం, హక్కు నాకు లేదనుకో. కానీ ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా నీ లైఫ్‌కి నేను, నా లైఫ్‌కి నువ్వే కదా బాధ్యులు. అయినా అలాంటప్పుడు ఎందుకు నన్ను చేసుకున్నావు? పెళ్ళైన రోజే చెప్పాల్సింది. నేను దూరంగా ఉండేదాన్ని కదా! నీ అంతట నువ్వే అన్నీ చేసి మళ్ళీ నీ కోపాన్ని చూపిస్తున్నావు అంది. హిమ, అసలు విషయం తెలియకుండా మాట్లాడకు అన్నాడు. అసలు నీ గురించి పూర్తిగా తెలియకుండానే నమ్మాను అంది ఏడుస్తూ. ప్లీజ్ ఏడవకు హిమ. మాట్లాడితే అయిపోయేదాన్ని తెగే వరకు లాగకు అన్నాడు. ఇలా ఉండడం బాగుందా అంది కోపంగా. సరే ఇంక ఈ టాపిక్ వదిలేద్దాం అన్నాడు జై బయటికెళ్తూ. హిమ ఫోన్ మోగడంతో వెళ్ళింది. వాళ్ళ అత్తయ్యతో మాట్లాడి పెట్టేస్తుంది. బయటికెళ్ళిన జై రాలేదు. హిమకి టెన్షన్ మొదలైంది. అనవసరంగా అడిగా. అయినా ఎవరు ఇలా ఉంటే మనకెందుకు? అనుకోకుండా తనని అడిగి తప్పు చేశానా? ఒకవేళ అభి విషయం తెలిసి తను నన్ను ఇలా అడిగితే ఏం చేసేదాన్ని? అయినా ఇష్టం లేకుండా చేసుకున్నానని చెప్పినప్పుడే అర్థం చేసుకుని ఆగిపోవాల్సింది. అనవసరంగా మా అమ్మ మాట, మధు అక్క మాట విని సర్దుకుపోదామని ఇలా చేసుకున్నాను అని బాధపడసాగింది. జై రావడం చూసి లేచి దగ్గరికెళ్ళింది హిమ. తిన్నావా అన్నాడు హిమ వైపు చూసి. జై దగ్గరుండి జై దగ్గర నుండి మందు స్మెల్ వచ్చింది. సారీ అంది హిమ. పర్లేదు మేడం. మాకు గిల్ట్ లేదు, ఫీలింగ్స్ లేదు, ఎమోషన్స్ తెలీదు. ఏదో మిమ్మల్ని మోసం చేసి చేసుకున్నాను. మీ అయ్య 5 ఎకరాల పొలం కోసం అన్నాడు. తప్పు నాదే అయినా నువ్వెలా ఉన్నా నాకెందుకు అంది మెల్లగా. సాటి మనిషి మీద హక్కు ఉండడంలో తప్పు లేదండి. కానీ అనుమానం ఉండకూడదు. అయినా మీ తప్పు లేదు, నాదే తప్పు. మిమ్మల్ని చేసుకున్నాను కదా, మోసం చేసేశాను కదా అని సోఫాలో కూర్చుంటూ హిమ జై వైపు చూసి తింటావా అంది. వద్దు మేడం, నాకు చాలా ఫుల్లుగా ఉంది లోపల. మీరన్న మాటలు నా మనసు నిండా ఉంది అన్నాడు. మరి కడుపు ఖాళీనే కదా అంది హిమ నవ్వుతూ. అరే చమత్కారం అన్నాడు పడుకుంటూ. హిమ ప్లేట్లో తీసుకొచ్చి జై ముందు నిలబడింది. ప్లేట్ తీసి పక్కన పెట్టాడు. కూర్చో అన్నాడు హిమని పక్కన కూర్చోబెడుతూ. నేను తాగి ఉన్నాను. నిన్ను ఫేస్ చేయలేకపోతున్నాను. అందుకే తాగొచ్చా. నువ్వు అనుకున్నట్టే, నువ్వు చూసినట్టే సంవత్సరం ముందు ఆ అమ్మాయిని లవ్ చేశా. ఆ అమ్మాయి నా కొలీగ్నే అన్నాడు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది. తర్వాత అందరిలాగా నేను మూవ్ ఆన్ అయ్యాను అన్నాడు బాధగా. హిమ మౌనంగా చూస్తుంది. ఆ అమ్మాయితో బ్రేకప్ అయ్యాక నా లైఫ్‌లో చాలా చేంజెస్ వచ్చాయి అన్నాడు. సరే తిను అంది హిమ ప్లేట్ చేతికిస్తూ. ప్లేట్ పక్కకు తోస్తూ. అసలు అప్పట్లో నువ్వు నన్ను చూడాల్సింది. నా కోపం, దూకుడుతనం వాటి వల్లనే పోగొట్టుకున్నా అన్నాడు. జై కళ్ళు చెమ్మగిలుతున్నాయి. నా ఫస్ట్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు జాయిన్ అయింది తను. తమిళమ్మాయి. కోయంబత్తూర్, తమిళనాడు. కేరళ బార్డర్, కొంచెం మలయాళీలా ఉండేది. బాగుండేది. పెద్ద కళ్ళు, కొంచెం బొద్దుగా, కర్లీ హెయిర్, ఫెయిర్‌గా. తను నవ్వితే పన్ను మీద పన్ను, ఇంకా బాగుండేది. చూడంగానే నచ్చింది. ఫ్రెషర్ కదా, తెగ ఏడిపించేవాణ్ణి. కొత్త ప్లేస్‌కొచ్చిందని. అది వేరే స్టేట్ కదా. ఇంకా ఆగుతానా? నాలో ఉన్న అన్ని యాంగిల్స్ చూపించా. ఏదైనా అవసరమైతే నా దగ్గరికే వచ్చేది. నాతో తమిళ్‌లో మాట్లాడేది. నాకొస్తేనే కదా నేను తిరిగి తెలుగులో చెప్పేవాణ్ణి. అలా పరిచయం పెరిగింది. ఆఫీస్, కాఫీ, టీ బ్రేక్‌ల్లో కలిసి వెళ్ళేవాళ్ళం. వీక్లీ ఒకసారి శారీలో వచ్చేది. ఆఫీస్‌లో అందరూ ట్రై చేశారు కానీ తను నాతో, రామ్‌తోనే మాట్లాడేది. అలా ఫ్రెండ్స్ అయ్యాం. తనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల అందరితో అంత కలిసేదే కాదు. నాకు, రామ్‌కి క్లోజ్. దగ్గరలో హాస్టల్‌లో ఉండేది. నేను డైలీ డ్రాప్ చేసి వచ్చేవాడిని. నేను నార్మల్‌గానే ఆ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తా. అందులోనూ ఆ అమ్మాయి జాబ్ చేయడం, మాకు సమానంగా ఉండడం చూసి ముచ్చటేసింది. రోజు ఫోన్లు, మెసేజ్‌లు, కాఫీ డేలు, సినిమాలు, షాపింగ్‌లు అలా ఫ్రెండ్స్ నుండి పర్సనల్ విషయాలు షేర్ చేసుకుని అంత క్లోజ్ అయ్యాం. సడన్‌గా ఒకరోజు పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు అంది. నాకేదోలా అనిపించింది. ఇప్పటి వరకు చాలా క్లోజ్‌గా ఉన్న అమ్మాయి పెళ్లి అనేసరికి బాధేసింది. కానీ బయట చెప్పలేదు. ఆ అమ్మాయి ఒకరోజు సాయంత్రం తన మనసులో ఉన్న ఒపీనియన్ చెప్పింది. నాకు కరెక్టే అనిపించింది. ఆ అమ్మాయి మీద మంచి ఒపీనియన్. ఇంకా క్లోజ్‌గా ఉండేది కదా. నేను ఒప్పుకున్నా ఇంకా. అప్పుడు మొదలైంది హిమ ప్రాబ్లం అన్నాడు. హిమ జై వైపు చూసి చెప్పు అంది నవ్వుతూ. అప్పటి మెచ్యూర్‌గా ఉన్న అమ్మాయి ప్రతి విషయాన్ని పెద్దది చేసి లేట్‌గా వస్తావు, ఫోన్ చేయవు, ఇవన్నీ కామన్ కదా లవ్‌లో. లవ్‌కి ముందు ఆ అమ్మాయికి ఒక వేరే ప్రపంచం ఉంటుంది కదా. అది లేదు. అన్నీ నేనే అన్నట్టు మారిపోయింది. అది తప్పు కాదు. ఎవరైనా అంతే. ఆ స్టేజ్‌లో అప్పటి వరకు ఏదైనా ఆ అమ్మాయికే చెప్పేవాడిని. లవ్‌లో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పాల్సి వచ్చేసి నిజాలు నమ్మరు కదా. 6 నెలలకే ఏదో 25 ఏళ్ళు గడిచేసినట్టు ఒక విరక్తొచ్చేసింది. ప్రతిదానికి గొడవ. లవ్ అంటే అలానే ఉంటుంది. మొదట్లో ఉన్న ఆ హ్యాపీనెస్ లేదు. మెల్లగా ఆ అమ్మాయి నా మీద డిపెండ్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పటి వరకు నేను లేకున్నా జరిగే పనులు. లవ్ తర్వాత నేను ఉండాల్సింది.
ఏం అడిగినా నీది నాది ఒకటే కదా అనేది అన్నాడు. అంతే. అంతే కదా! లవ్‌లో ఉంటే విడివిడిగా ఉండదు కదా! అంది హిమ. అదే కదా ప్రాబ్లమ్. ఒక మనిషిని లవ్ చెయ్యాలి. కానీ మన క్యారెక్టర్ చంపుకునేంత కాదు. మన ఆలోచనలు, అభిరుచులు వేరే వేరే. కానీ అడ్జస్ట్ అవ్వాలి ఒకరికొకరు. అంతేకాని అలా మారిపోవడం నచ్చలేదు. ఎన్నో పనులు ఉంటాయి కదా! తనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఫీల్ అయ్యేది. ముందు ఇవన్నీ చూసే కదా లవ్ చేసింది. ఇప్పుడు నచ్చలేదు ఎందుకో అనిపించేది. మొదట్లో చూసిన శరణ్య కనిపించలేదు. ఎప్పుడు గొడవే. అసలు ఇంటికి వెళ్ళేవాడినే కాదు. ఒకవేళ వెళ్ళినా టార్చర్. ఎప్పుడొస్తావు? ఉండలేకపోతున్నానని. 24 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 6 నెలల్లో వచ్చిన నేను నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి కంగారు పడ్డాను. అది కామన్ కదా! ఎవరికైనా కొత్తలో అయినా ఏముంది మెల్లగా సర్దుకుంటుందిలే అని ఆలోచించా. తను ఏమీ మారలేదు. కనిపించినా తప్పించుకొని తిరగాల్సొచ్చేది. ఒకానొక స్టేజ్‌లో లవ్ మీద విరక్తొచ్చింది కానీ, ఏదో నా మీద ప్రేమతోని, నాతో ఉండాలని అలా చేస్తుందనుకున్నాను. దీనికి తగ్గట్టు వాళ్ళింట్లో పెళ్లి టాపిక్ స్టార్ట్ చేశారు. మా ఇంట్లో మాట్లాడుకుందామనుకుని ధైర్యం చేసి చెప్పా. ఎవరూ ఒప్పుకోలేదు. మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఆ టాపిక్ వల్ల ఇంట్లో వాళ్ళకి నాకు గొడవలు. వాళ్ళతో మాట్లాడడం మానేశా. 3 నెలలయింది. ఇదంతా ఆ అమ్మాయికి చెప్తే, మరి మా ఇంట్లో కూడా అలానే ఉంది. మనం పెళ్లి చేసుకుందాం అంది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇదంతా సెట్ కాదని ఒప్పించా. ఇంతలో మా నాన్నకి బాలేదని ఊరెళ్ళా. పెరాలసిస్ వచ్చింది. లాంగ్ లీవ్ పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగేవాణ్ణి. ఆ మధ్యలో తన కాల్స్, మెసేజెస్‌కి గ్యాప్ వచ్చింది. తను నన్ను తీసుకెళ్ళిపో అంది. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్‌కి రాలేను. మీ ఇంట్లో ఏదో ఒకటి చెప్పు. వచ్చే వారం వచ్చి మాట్లాడతానని చెప్పా. తను వినే స్టేజ్‌లో లేదు. కోపంతో తను కోయంబత్తూరు వెళ్ళింది. మళ్ళీ తను రాలేదు. ఇన్విటేషన్ వచ్చింది పెళ్ళికి రమ్మని. నాన్నని ఇంటికి షిఫ్ట్ చేశాక బయలుదేరి వెళ్ళాను. అప్పటికి మా అమ్మ నాతో మాట్లాడేదే కాదు. నేను వెళ్ళే విషయం చెప్పా. తిరిగి ఆ అమ్మాయితో రావద్దు అంది. సరే అని చెప్పా. నేను కోయంబత్తూరు వెళ్ళేసరికి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఎలా ఉంటుంది చెప్పు? ఆ టైంలో అక్కడికెళ్ళి శరణ్యాన్ని చూశా. మా మధ్య గొడవలు. తను నన్ను ఇబ్బంది పెట్టింది. ఏదీ గుర్తుకు రాలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ తను ఏం మాట్లాడకుండా ఇంట్లో గొడవలవుతున్నాయని చెప్పింది. అయినా వినకుండా వాళ్ళ నాన్నతో మాట్లాడా. ఒప్పుకోలేదు. ఏదేదో అన్నారు. కోపంలో మాట పెరిగి శరణ్య వాళ్ళ అన్నని కొట్టేశారు. అప్పట్లో ఇంత మెచ్యూరిటీ లేదు. ఆ ఏజ్‌లో ఏం చేసైనా కావాల్సింది తెచ్చుకోవాలనే తపన ఉంటుంది కదా! ఆలోచించలేదు. గొడవలు జరిగాయి. వాళ్ళ నాన్న పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. అప్పుడు కూడా తన ఇంట్లో గొడవలు వద్దు వెళ్ళిపో అంటుంది తప్ప వాళ్ళతో మాట్లాడలేదు. బాధేసింది. 2 రోజులు స్టేషన్‌లో ఉన్నాను. ఆ అమ్మాయి పెళ్ళయ్యే వరకు నన్ను పంపలేదు. స్టేషన్ నుండి డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసా. మళ్ళీ తన మొహం కూడా చూడలేదు. చాలా డిస్టర్బ్ అయ్యాను. ఇంట్లో వాళ్ళు మాట్లాడేవాళ్ళే కాదు. అదే ఆఫీస్‌లో ఉండలేకపోయా. జాబ్ చేంజ్ అయ్యాను. అయినా ఆ పెయిన్ అలానే ఉండిపోయింది. ఎక్కడ ఎవరిని చూసినా మనసు చివుక్కుమనేది. మనసు విప్పి నా బాధ ఎవరికీ చెప్పుకోలేక తన ఫోటోస్ ఫేస్‌బుక్‌లో చూసినప్పుడు ఓర్వలేకపోయేవాణ్ణి. ఒక రకమైన జెలస్ అనుకో, కోపం, చిరాకేసేది. నెలలు గడిచినా మార్పు రాలేదు అప్పటికి. అప్పటికే రామ్ కూడా బిజీగా ఉన్నాడు. కొత్త బిజినెస్‌లు. ఫ్లాట్ కొన్నా. నాకు నచ్చినట్టు డిజైన్ చేసుకున్నా. ఇలా నాకు నేనే కొత్త ఆలోచనలతో బిజీ అయిపోయాను. నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కోపం పక్కన పెట్టు. ఆలోచించడం మొదలుపెట్టా. అమ్మని ఎంతో బ్రతిమలాడితే గానీ మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చా ఇక్కడికి. అలా గడిపేశా. ఇప్పుడంతా సెట్ అయిపోయింది. ఇప్పటికి సంవత్సరం అయింది. తను చాలా సార్లు కాల్ చేసింది. కొన్ని ఫంక్షన్స్‌కి పిలిచింది. నేను వెళ్ళలేదు. హిమ జై వైపు చూస్తూ, మరి ఇప్పుడు తను గుర్తుకొస్తుంది కదా అంది. జై నవ్వుతూ, నీకెలా కనిపిస్తున్నాను? పక్కనోళ్ళ వైఫ్ గురించి ఆలోచించే అంత చీప్‌గా ఉన్నానా? దెబ్బ తగిలినప్పుడు ఉండే నొప్పి తగ్గిన తర్వాత ఉండదు. కానీ ఆ మచ్చ ఉంటుంది కదా! ఇది అంతే అన్నాడు. అబ్బో! నువ్వు ఫిలాసఫర్‌గా వెళ్ళొచ్చు అంది ప్లేట్ చేతికిస్తూ. చేతికి తీసుకుంటూ, అంటావమ్మా! నువ్వెన్నైనా అంటావు. ఇవన్నీ చెప్పడానికే బావుంటాయి. ఆ టైంలో నా మైండ్ ఎలా ఉండేదో నాకే తెలుసు అన్నాడు. నిజమే అంది హిమ. నిన్న అలా బిహేవ్ చేసినందుకు సారీ. నీకు నాతో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్‌గా ఇదే అని చెప్పేసుంటే బాగుండేది. ఇలా తిప్పి మాట్లాడేసరికి నాకు ఏం రీజనో తెలియక, అందులోనూ మన మధ్య నువ్వు ఏడ్చేంత పని నేనేం చేశానో అని టెన్షన్ పడ్డా. నువ్వు ఇంకా అలా ఇండైరెక్ట్‌గా అనేసరికి కోపమొచ్చింది అన్నాడు. పర్వాలేదు. నాది కూడా తప్పే. అయినా నిన్ను అవన్నీ అడగకుండా ఉండాల్సింది అంది మెల్లగా. అడిగినా తప్పేం లేదనుకో. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అన్నాడు. హిమ జై చేతిలో ప్లేట్ తీసుకుని వెళ్ళి కిచెన్‌లో పెట్టేసి, "వెళ్ళి పడుకో" అంది. నాకు నిద్ర రాలేదు. సారీ నేను ఇబ్బంది పెట్టాను కదా! నువ్వు అలా ఉండడం చూడలేకపోయా. ధైర్యంగా చెప్పలేకపోయా అన్నాడు. ఇందులో నా తప్పు ఉంది కదా అంది హిమ. అదేం లేదు అన్నాడు పడుకుంటూ.
వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో అంది. జై వెళ్ళి అలానే బెడ్పై బోర్లా పడుకున్నాడు. హిమ లేపినా లేవలేదు. మందు ఎక్కువైనట్లుంది అనుకుంటూ హిమ గిన్నెలో వాటర్ తీసుకెళ్లి చేయి కడిగి టవల్తో తుడిచింది. జైని పక్కకు జరిపి సరిగ్గా పడుకోబెట్టింది. వెల్లకిలా పడుకున్నాడు. కళ్ళు మెల్లగా తెరుస్తూ తల కింద దిండు సరిగ్గా పెడుతున్న హిమని చూశాడు. ట్యూబ్ లైట్కి మెరిసిపోతున్న చంద్రబింబం లాంటి ఆ మొహం, పట్టు కుచ్చుల్లా నల్లగా నిగినిగిలాడుతూ నుదుటి మీద పడుతున్న జుట్టు, తెల్ల కాగితం మీద సిరా చుక్కల ఆ కళ్ళు, తొడిమల మధ్య నుండి బయటికి కనిపిస్తున్న నారింజ లాంటి పెదవులు. జై కళ్ళు మూతలు పడుతున్నాయి. బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. హిమ లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. జై మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.